అంతన్నాడు ఇంతన్నాడు చివరికి సాధించింది శూన్యం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయిస్తోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. సంక్షేమాన్ని సరైన దిశలో నడిపించలేక, అభివృద్ధి వైపు పరుగులు పెట్టలేక ఆర్థిక వ్యవస్థను అధోగతి పాలు చేసిన ఘనతను రేవంత్ మూటగట్టుకున్నారు. కనీవిని ఎరుగని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారయ్యింది. గత 2 నెలల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ ఇంతటి దీనస్థితి చూడలేదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. జూలైలో ద్రవ్యోల్బణం -0.44గా నమోదైంది. జాతీయ సగటు 2.10గా ఉన్నప్పుడు తెలంగాణలో మాత్రం నేలచూపులు చూస్తోంది. రాష్ట్ర ప్రజల దగ్గర నిత్యావసరాలు తీర్చుకునేందుకే డబ్బులు లేవు. వాణిజ్య, వ్యాపారాలు, పారిశ్రామిక కార్యకలాపాలు స్తబ్దుగా ఉన్నాయి. పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ఉద్యోగ కల్పనలో రేవంత్ ప్రభుత్వం విఫలమైంది. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా మందగించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇవ్వడమే తప్పించి జనానికి చేసిందేమీ లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకప్పుడు ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కుంటినడక నడుస్తోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతింది. కోట్లకు కోట్లు ధరలతో పత్రికా ప్రకటనలు ఇస్తున్నారే తప్ప విక్రయాలు, రిజిస్ట్రేషన్లు ఎక్కడా కనిపించడం లేదు. ఐటీ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయన్న భయం కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. రియల్ ఎస్టేట్ పై ప్రతికూల ప్రభావం ఉంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. పైగా విపక్షాలపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. రేవంత్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 9 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని 18 నెలల్లో నాశనం చేశారని కేటీఆర్ ప్రకటించారు. ఉద్యోగ కల్పన దిశగా రేవంత్ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఫార్ములా లేదని, అదే పెద్ద శాపమై కూర్చుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఆర్థిక పురోగమనంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఒకప్పుడు దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేదని, ఇప్పుడు వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో చేరాల్సిన దుస్థితిలో ఉందని కేటీఆర్ ఆవేదన చెందారు. ఇప్పటికైనా తిరోగమన విధానాలను మానుకొని సరైన పద్ధతిలో పాలన సాగిస్తే ప్రయోజనం కలుగుతుందని ఆయన సూచించారు. కేటీఆర్ సలహాను రేవంత్ ప్రభుత్వం పాటిస్తుందో లేదో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.